జరగదండి. ఓకే ఓకే సింగళూరు వెంకటేష్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి మీరు, ఎందుకంటే అక్కల గాంధీ గారు ఇప్పుడు మాట్లాడారు కదా. జోగి రమేష్ గారు చర్చికి వెళ్తారు, ఆయన హిందూ దేవుళ్ళని నమ్మరు ఆయన. సో ఆయన చెప్పినటువంటి ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అర్థం కాబట్టి ఆయన కనకదుర్గమ్మ సాక్షిగా చేసిన ప్రమాణానికి వాల్యూ లేదన్నారు. మీరేమంటారు సింగళూరు వెంకటేష్ గారు? ఇప్పుడు ఆయన చెప్పిన కాకాని తోట కూడా తోటలో ఉన్నటువంటి అమ్మగారు అంటారు. యాక్చువల్గా ఆవిడ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. దైవం వాళ్ళు తోటకెళ్ళినా లేదా దగ్గరలో ఉన్న కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినా ఈరోజు అనేక రకాలుగా దాన్ని మనం అభివర్ణించడం కరెక్ట్ కాదు. మరొక విషయం ఏంటంటే సార్ చెప్పింది పూర్తిగా అనలైజ్ చేస్తే అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు కూడా తప్పు చేసిన వ్యక్తే, శిక్షపడిన వ్యక్తి అన్నట్టుగా ఆపాదిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కొంతమందిని అరెస్ట్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేసి కోర్టులో వేసి పెడతారు. దీన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయి, కోర్టు తీర్పులు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క నేరస్తులా కాదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంతేగాని అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా నేరస్తులు అని చెప్పేసి అని అనడం కరెక్ట్ కాదు. జోగి రమేష్ విషయంలోకి వచ్చేపాటికి జోగి రమేష్ ఖచ్చితంగా ఈ నేరం చేసినట్లయితే సార్ చెప్పినట్లు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు కానివ్వండి, గూగుల్ టేక్ ఓవర్ ఎవిడెన్స్లు కానివ్వండి, లేదా వాట్సాప్ కమ్యూనికేషన్స్ కానివ్వండి, లేదా ఫార్మల్గా జరిగేటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అటు ఇటు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఏవో జరుగుంటాయి కదా, వాటన్నిటిని క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేసిన రోజున ఖచ్చితంగా జోగి రమేష్ అంటే ఆ పరిస్థితుల్లో వైసీపీ నాయకుడు ఎవరున్నా కానీ నిందితుడుగానే ట్రీట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయకుండా, సొంత పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని అరెస్ట్ చేయడానికి చూపించిన ఉత్సాహమే ఈ రోజు క్వశ్చన్ మార్క్. మీరన్న ఎవరైతే జయచంద్రారెడ్డి గారు ఆయన ఆఫ్రికాలో ఉన్నారో ఆయన కోసం ఆల్రెడీ సిట్ అధికారులు వేటాడుతున్నారని ఇందాక సుబ్బారావు గారు చెప్పారండి, మీరు విని ఉంటారు. ఆఫ్రికా వెళ్ళారా కోర్టు పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయడానికి? నాకైతే దాని మీద